వచ్చా. కారు మీద వచ్చావు నాయన. 2 చక్రాల బండి ఏమి లేదా రావడానికి? అరే మంచిగా దున్నుందా చేసుకొని రాకపోయినా? రెడీలో కాలా లేకపోతే తెచ్చావండి. ఎంతకీ ఊరు ఎందుకు వచ్చావయ్యా? గుంటూరు జిల్లా చాలాపురం మండలం శనకంచెల గ్రామం సెంట్రల్. ఇంతకీ లపాకి ఇల్లు ఎక్కడా? లపాకీలెక్కలేంట్రా? అది కాదు సార్, ఇంతకీ లపాకీలు ఎక్కడా? ఏంటబ్బా మీ గోళ? ఏమి లేదు సార్, నేను లపాకీలు ఎక్కడ అడిగాడు సార్. లపాకీళ్ళు ఎక్కడ అడిగావా? ఎక్కడని అడిగాను సార్. ఓహో, నీ పేరేం పేరు? లపాకీ సార్. అక్కడ అడిగింది ఏంది? లపాకీలు ఎక్కడ ఏంటి అంటున్నా సార్. అవును బాబు, నీ ఇల్లు ఎక్కడనే అడిగాడు. అట్లా అడగలేదు సార్, అంతే. లపాకీలు ఎక్కడ అడిగాడు సార్. అబ్బాయి తేడా పడినట్లే కానీ నీ ఇల్లు అడిగాడు. విషయం ఏంటో మాట్లాడుకోండి, కొట్టుకోపోకండి. ఓకే సార్. ఒరే బొడ్డోడా, ఎంతసేపు నువ్వు అడిగింది ఇంటి అడ్రస్సా? నేను ఇంకా ఏందో అనుకున్నారా? నేను అడిగింది ఇంట్రెస్ట్ అడ్డాలోడా. ఒళ్ళంతా ఓనం చేశారు. ఒరే నా ఒళ్ళు ఓనం నొప్పులు తగ్గాలంటే ఎర్రయ్య కొట్టుకు పోయి ఫుల్లు గడగడగడగడ మింగి మన పక్కెళ్ళ డాక్టర్ సాంబే కాడికి పోయి 2 ఇండియేషన్లు చేపించుకొని వస్తా. అప్పుడే వేస్తా బిడ్డ. ఆ లపాకి నేనేరా. ఏంటికి వచ్చాయి ఊరు ఇప్పుడు? ఇల్లు అద్దెకి ఇచ్చావంటే వస్తున్నాం సార్. ఇల్లు అద్దె కోసం వచ్చావా? అవును సార్. అద్దెకి మాట్లాడదా రాయమయ్యా? రేపురా. హలో మాధురి, ఏంటి ఇలా వచ్చావు? బాస్ భైరవ్ సింగ్ పంపించాడు. ఏం తీసుకుంటావు? బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను? అవేమీ వద్దు కానీ నువ్వు తులసిరామ్ చంపావు కదా, ఆ డీల్ విషయంలో మిగతా అమౌంట్ నీ అకౌంట్లోకి పంపించాను. అది చెప్పడానికి వచ్చా. ఈ విషయం చెప్పడానికే నాకు వచ్చింది. అంతేకాకుండా అజయ్కి మాకు ఒక మధ్య ఒక డీల్ జరిగింది. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటి ఆ డీల్ చెప్పు. ఏమో నాకు తెలీదు. బాస్ భైరవ్ సింగ్ నీతో మాట్లాడాలి, నిన్ను రమ్మన్నారు. అలాగే వస్తాను. కానీ చానాలకు కలిసాం కదా, ఈ ఆనంద సమయంలో నీ ఆటపాటలతో నన్ను ఆనందింపజేయి.
నీ హంగు దోచుకోరా రంగనాయకి సంబరంగరాన సంపెంగ పెంపుకోన కంగారు తాయితేన రంగారు నాయకి మంచియదే పొడుపుక దై కవించేరోయ్ తొడి మరణం తనిమి మరి నవ్వించేరోయ్ సింగారి సింగారి తేజాలేరోయ్ చింగు చీరాల నింగి కొంగు జారాల వంగి వంగి చూడాల రాజమందిరో కిల్లాడి శోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళే కాకెక్కుతున్నదేని గుట్టు చల్లార్చావా ఉడుపు చెల్లించావా కన్యకాయంతో మమకారం జోడించావా ఈ పట్టుతో మతే పోగొట్టనా రంగు జన రంగనాథిమైన నీ హంగు దోచుకోన రంగనాయకి పిల్ల నీ సిగ్గు సంతగిల్ల నా ముద్దు అక్కి పుల్ల గుర్తించి చూడనా పురుగు పురుగుందమ్మి ఉలికి పడుతుందమ్మి కనుకు సరదాగా చెలరేగి ఊరేగనా ఇదే మానవమా దేవుడే సరే రంగు రంగు జన రంగనాచిమైన ఈ హంగు దోచుకోన రంగనాయకి పడుచియదే ముడుముగ దై కవించేరోయ్ రంగు రంగు జన రంగనాచిమైన ఈ హంగు దోచుకోన రంగనాయకి ఎవరా నీవు ఉరుములేని పిడిగల్లే ఊడిపడ్డావు సింహ జయ సింహ సింహ అంటే నువ్వేనా ఎందుకు వచ్చావు ఏం కావాలి నీకు నీ ప్రాణం కావాలి ఏంట్రా నువ్వు మాట్లాడేది సావును ఎత్తుక్కుంటూ వచ్చావా ఏంటి సావును నేను ఎత్తుకుంటూ రాలేదురా సావే నిన్ను ఎత్తుకుంటూ వచ్చింది నేనెవరో తెలుసా అసలు నా స్టేటస్ ఏంటో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే వచ్చావా చంపడానికి బ్యాక్గ్రౌండ్ తో పని ఏంట్రా పుణ్య పొలం కావాలరా అసలు దగ్గర ఉంది అసలు ఎవడరా నీవు చెప్పాను కదరా సింహ జయ సింహానే డీసీపీ తమ్ముడు తులసిరావువా డీసీపీ తులసిరామ్ తమ్ముడే ఏంట్రా గుండె పగిలి గూండాయుధం చచ్చిందా పగిలి రౌడీజం చచ్చిందా ఏంట్రా ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నావా కాదురా నిన్ను ఎలా సంపాలని ఆలోచిస్తున్నాను రా నువ్వు ఎంత అమాయకుడు రా నా ఏరియాకే వచ్చి నాతోనే సాగు గురించి మాట్లాడుతున్నావు
నీ ఏరియా ఏంట్రా? నేను ఎవరినైనా నరకాలి అనుకుంటే వాడి ఇంటికి వెళ్తా, వాడి నట్టింటికి వెళ్తా. వాడు రౌడీ అయినా సరే, లీడర్ అయినా సరే, ఆ డమ్మ మొగుడైనా సరే అడ్డంగా తెగ నరకటమేరా ఈ సినిమాకి తెలిసిందే. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి రౌడీ అయ్యావురా, కానీ నేను 20 సంవత్సరాల ముందే రౌడీనయ్యాను రా. ఎప్పుడు వచ్చాని కాదురా, కత్తి దిగిందా లేదా అని ముఖ్యంరా. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడికే ముక్కలుగా నరికి నీ మాంసాన్ని కేజీ లెక్కన పార్సిల్ చేస్తాను రా. ఏ నీలకంఠ వర్మ, నీ ఇష్టం వచ్చినంత మందిని తెచ్చుకో. 5, 10, 100 నీ ఇష్టం వచ్చినంత మందిని తెచ్చుకో. అక్కడనే వస్తా, అదే చేత్తో అంతం చేస్తా. సింహాన్ని అని పేరు పెట్టుకొని సింహంలా రెచ్చిపోకు. నిన్ను కూడా నీ అన్న వదల దగ్గరకే పంపుతాను. కానీ నేను నీకొక ఆఫర్ ఇస్తున్నాను రా. అదేంటో తెలుసా? నిన్ను ఎలా చంపమంటావు నువ్వే డిసైడ్ చేసి చెప్పు. కానీ నీ సావు ఎంత భయంకరంగా ఉండాలంటే నీ సావును చూసిన ఈ జనం భయంతో భయపడాలరా. చెప్పు, ఎలా చంపమంటావో నువ్వే చెప్పు. నీలకంఠ వర్మ, నువ్వు నాకు ఆఫర్ ఇవ్వటేంట్రా? నేను ఇస్తున్నా, తీసుకో ఆఫర్. ఈ రోజు ఈ క్షణం నుంచి ఆ భగవంతుడు ఇచ్చిన ఆయుష్ తీరిపోయింది. ఈ సమయం నుంచి 30 రోజుల వరకు ఈ సింహ నీకు ఇస్తున్నారా ఒక ఆయుష్. ఈ లోపు తినాలనుకున్నది తిను, తాగాలనుకున్నది తాగు, అనుభవించాలనుకున్నది అనుభవించు. కానీ 31వ రోజు ఈ సింహ గర్జించి నీ గుండెలు చీల్చి నీ పేగుల్ని మెల్లో వేసుకుంటాను రా. వస్తా. సింహ, నిన్ను చంపేంత వరకు ఈ నీలకంఠ వర్మ చొక్క ముక్క పక్క ఏది ముట్టుకోను. రే దుర్మార్గుడా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? ఏ పంచదార బొమ్మ, పంజరంలో గిలగిలా గింజుకుంటావు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా? ప్లీజ్. నిన్ను వదిలిపెడతా, కానీ నిన్ను బంధించకుండా వదిలేస్తే పారిపోతావు. మరి ప్లీజ్ నా కట్లు విప్పవా? కట్లిప్పుతాను, కానీ నాతో ఆడాలి పాడాలి. అలాగే, ముందు కట్లు విప్పు. పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా.